మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్ హైదరాబాద్లో ప్రీతి కిడ్నీ హాస్పిటల్ 20 ఏళ్ళ నుంచి ఉంది. ఈ 20 ఏళ్ళు 3 బ్రాంచెస్ ఉన్నాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, కొండాపూరు, BHCL. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కొన్ని రేర్ థింగ్స్ ఏదైనా సర్జరీ కానీ మెడికల్ ప్రొఫెషన్లో ఉంటే వాటి గురించి ప్రెస్ మీట్ చేసుకోవచ్చు. ముందు కూడా మనము 4 నెలల బేబీకి స్టోన్ తీయడము, 156 స్టోన్స్ తీసినప్పుడు కూడా మీరందరూ వచ్చారు. ఈసారి ఏంటంటే ఫస్ట్ మనం దీని గురించి డిస్కస్ చేసే ముందు మిసెస్ సుభద్ర పేషెంట్ మన దగ్గరే ఉన్నారు. ఆమె దయచేసి ఈ ప్రెస్ మీట్కు వాళ్ళు అంగీకారం తెలిపినందుకు మనమందరము థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకు. అట్లే వాళ్ళ హస్బెండ్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ చార్టర్డ్ అకౌంటెంట్ భరణి సారు, ఆయన కూడా వాళ్ళ పిల్లలు కూడా ఈ సర్జరీ బాగా అయిపోయిన తర్వాత పర్లేదు సార్ మీరు చెప్పండి అని చెప్పారు. ఇక సర్జరీ విషయంకి వస్తే మామూలుగా గర్భసంచి ఆపరేషన్ తీసేయడం అనేది లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా చేస్తారు. అలాంటప్పుడు ఏదైనా కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసే కేసు ఏంటంటే గర్భసంచి తీసినప్పుడు ఈ కిడ్నీలో నుంచి వచ్చే 2 ట్యూబులు డ్యామేజ్ అయ్యాయి. అవి 3 ఇయర్స్ లోపల పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. అంటే కిడ్నీలో నుంచి యూరిన్ కింద బ్లాడర్లోకి రావడానికి 25-30 సెంటీమీటర్ ట్యూబ్ ఉంటుంది, యూరెటర్ అని. అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎందుకు డ్యామేజ్ అయిందని అంటే మోస్ట్లీ ఆ గర్భసంచి తీసేటప్పుడు కానీ, తర్వాత ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, తర్వాత స్టెంట్ వలన అయి ఉండొచ్చు. కానీ కారణం మనకు చెప్పలేము. అయిపోయిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత కిడ్నీ సరిగా పనిచేయక నొప్పి వస్తూ ఉంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే పైపు మొత్తం 2 వైపులా చెడిపోయింది. అంటే రోడ్డు లేదు, కంప్లీట్ రోడ్డు లేదు. ఆ రోడ్డు లేకపోతే మనం ఎమర్జెన్సీలో కిడ్నీని సేవ్ చేయడానికి నడుములో నుంచి యూరిన్ డైవర్ట్ చేశాం. డైవర్ట్ చేసిన తర్వాత అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. ఎన్ని రోజులని బ్యాగ్ పెట్టుకొని ఉంటాము. ఈ ట్యూబ్ను కన్స్ట్రక్ట్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయనంటే ప్రపంచంలో అంటే ఇండియాలో అట్లా 2 ట్యూబులు డ్యామేజ్ అయ్యి ఒకేసారి 2 ట్యూబులను రిపేర్ చేయడం అనేది జరగలేదు. అందుకని మనం ప్రెస్ మీట్ చేస్తున్నాం. అంటే ఇండియాలో 100 ఏళ్ళు సర్జరీ ఉంది. 100 ఏళ్ళల్లో ఒక సర్జరీ జరగలేదు అని అంటే రేర్ ఉంటుంది అది. చైనాలో 7 సర్జరీస్ చేశారు. ఇది అంటే మొత్తం ట్యూబు పైనుంచి కింది దాకా డ్యామేజ్ అయింది. దానికి జనరల్గా అది ఎవరికి డ్యామేజ్ అవుతుంది అంటే కరెంట్ ఇస్తారు కొంతమందికి, క్యాన్సర్ వస్తే వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. కానీ ఈ కేసులో గర్భసంచి ఆపరేషన్ చేసిన తర్వాత డ్యామేజ్ అయింది. స్టెంట్ వలన కానీ, ఇన్ఫెక్షన్ వలన కానీ, సర్జరీ వలన కానీ మనకు తెలియదు. దీన్ని ఎలా రిపేర్ చేశాము అని అంటే మన తినే పేగును ఇటువైపు 10 సెంటీమీటర్లు, ఇటువైపు 25 సెంటీమీటర్లు పెట్టి వాటిని రిపేర్ చేశాం. ఒకేసారి ఆపరేషన్ లేకుండా హోల్స్తో మొత్తం 13 హోల్స్ వేసిన తర్వాత అయింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయిపోయి స్టెంట్ కూడా లేకుండా, డైవర్షన్ కూడా లేకుండా పేషెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. రండిమ్మా సుభద్ర గారు ప్లీజ్. ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను. ఆ తర్వాత సర్జరీలో ఎక్కువ మనం ప్లే చేయకూడదు మీడియాలో, కానీ పేషెంట్ బాగుండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే 2 వైపులా ట్యూబ్స్ లేవు, స్టెంట్ లేదు, కిడ్నీ ఫంక్షన్ నార్మల్ వచ్చేసింది. కనిపించని దేవుడు కన్నా కనిపించే దేవుడు చంద్రమోహన్ సార్. అంటే నాకు సెకండ్ లైఫ్ ఇచ్చిన డాక్టర్ చంద్రమోహన్ సార్కి అండ్ మిగతా టీం అందరికీ, స్టాఫ్కి కూడా నా కృతజ్ఞతలు. యాక్చువల్గా నేను ఈరోజు ఇలా నిలబడి మీతో మాట్లాడతానని నేను లైఫ్లో అనుకోలేదు. 3 months బ్యాక్ నుంచి ఆ మోటివేషన్ అంతా డాక్టర్ చంద్రమోహన్ సార్ నాకు ఇచ్చారు. లేదమ్మా, నువ్వు PCN చేస్తే నువ్వు ఎంత విల్ పవర్తో ఉంటే నేను సర్జరీ అంత బాగా చేసి నీకు సక్సెస్ చూపిస్తాను. సో అదే మైండ్లో ఉంచుకున్నాను. ఎలాగైనా నేను
చెయ్యాలి, దీన్ని సాధించాలి. ఎలాగైనా చంద్రమోహన్ సార్ చెప్పినట్టు చేసి నేను సర్జరీ చేయించుకుని వాళ్ళ మీ ముందర ఇలా నిలబడ్డాను అంటే డాక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్, చంద్రమోహన్ సార్కి, మిగతా మా హర్నాథ్ సార్కి, హేమనాథ్ సార్కి, సౌందర్య మేడం, మా అనిల్ సార్, గణేష్ సార్, ఇంక అందరూ మా బ్రదర్సే. అందరూ నాకు అంత బాగా కోఆపరేట్ చేసి నేను ఇవాళ ఇంత ఫాస్ట్గా రికవర్ అయ్యానంటే వీళ్ళు నాకు పెట్టిన నా సెకండ్ లైఫ్ అని నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఇలా మీ అందరితో మాట్లాడటం. థ్యాంక్ యూ. Chandramohan, Managing Director, Preeti Kidney Hospitals. Preeti Kidney Hospitals is serving kidney diseases patient for last 20 years in Hyderabad with 3 branches at KPHB, Kondapur and BHEL. We have done a major surgery. One female patient underwent hysterectomy 3 years back, removal of the uterus. After that, ureterus got injured. Then subsequently they stented, and 3 years patient was on stent. Ultimately, both tubes got damaged. We replaced these tubes with intestine, right side and left side, with 9 hours of surgery, with 13 holes, with the team. Dr. Hemnath, Dr. Saundarya, Dr. Ramkrishna, Dr. Rakesh, Dr. Rupa, Dr. Anil, Dr. Ganesh, Dr. Kasturi, Dr. Rangappa, and successfully the surgery is done with the help of anesthetist Dr. Devendra. Patient recovered completely. The intestine is attached to the kidney well. Now the kidney function has come to normal. No tubes present, no stents present, and patient recovered completely, and the tubes are also working well. So patient discharged. So Preeti Urology and Kidney Hospital is doing this advanced surgery not only now, and this type of surgery first time in India it is done, and in China only 6 to 7 surgeries are done. Thank you. మై నేమ్ ఈజ్ సుభద్ర ఉపద్రష్ట. యాక్చువల్గా 22లో నాకు యూట్రస్ సర్జరీ అయింది. సో అది అయిపోయాక అది విత్ ఇన్ 2 months వరకు ఓకే. ఆఫ్టర్ 2 months తర్వాత నాకు లోయర్ అబ్డామిన్ పెయిన్ స్టార్ట్ అయింది. సో ఇమీడియట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎమర్జెన్సీలో నేను హాస్పిటల్కి వెళ్ళాను. సో వాళ్ళు యూరేటర్స్ డ్యామేజ్ అయ్యాయి, స్టంటింగ్ వేయాలని వేశారు బోత్ సైడ్స్ కూడా. సో ఎవ్రీ ఇయర్ కూడా స్టంటింగ్ మారుస్తున్నా కూడా నాకు ఈ పెయిన్ అస్సలు తగ్గేది కాదు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. సో నాకు నో రిజల్ట్, చాలా బిహేవ్ చేయలేకపోయేదాన్ని. సో నా ఫ్రెండ్స్ అండ్ నా అక్క కొడుకు డాక్టర్ పురుషోత్తమ్ అండ్ శివాని, డాక్టర్ చంద్రమోహన్ సార్ బాగా చేస్తారు అని చెప్పారు, సేఫ్ హ్యాండ్స్లో ఉంటామని. సో నేను ఇమీడియట్లీ వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. సో నాకు ఆయన మాట్లాడే విధానం కానీ చెప్పే పద్ధతి కానీ బాగా నచ్చింది. ఒక యాజ్ ఎ డాక్టర్ కింద కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ కింద నాకు అలా అనుకుని ఆయన పాజిటివ్ చెప్పగానే అమ్మ సర్జరీ చేద్దామను, ఫస్ట్ పీసీఎం చేసి సర్జరీ చేస్తానంటే ఓకే సార్ మీరు ఎలా చెప్తే అలాగే చేసుకొచ్చాను. నేను 3 weeks పీసీఎం ఉంచుకున్నాను. తర్వాత ఇమీడియట్లీ సర్జరీ స్టార్ట్ చేశారు నాకు. ఈ వాటికి కరెక్ట్గా 21 days అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఇలా నా సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను గుడ్ సింగర్ని. సో నా లైఫ్ మళ్ళీ నాకు వచ్చినట్లుగా చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ ప్రీతి కిడ్నీ స్టాఫ్కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ హ్యాపీగా థ్యాంక్ యూ.